జగన్ మాస్టర్ స్కెచ్ ముహూర్తం ఫిక్స్. ఆ రెండు జిల్లాల నుంచి భారీ చేరికలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నది పక్కా వ్యూహంతో ముందుకు రావడానికినా? కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ వైఎస్ జగన్ వేస్తున్న మాస్టర్ స్కెచ్ ఏంటి? మే 27న జరగబోయే ఆ మీటింగ్ లో తీసుకోబోయే సంచలన నిర్ణయం ఏంటి? రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ వ్యూహంతో ముందుకు వస్తారో ఊహించడం కష్టం. అందులోనూ వైఎస్ జగన్ లాంటి మాస్ లీడర్ రూట్ మార్చితే ఆ లెక్కలు వేరేలా ఉంటాయి. అవును, ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఇదే హాట్ టాపిక్. జగన్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. డిఫెన్స్ లో కాదు, ఇక అటాకింగ్ మోడ్ లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట దెబ్బ కొట్టాలి. సరిగ్గా ఇదే ఫార్ములాను జగన్ అప్లై చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవడానికి పక్కా ప్లాన్ రెడీ చేశారు. ఈ నెల 27న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కన్వీనర్లతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ స్థాయి నుంచి పిఏసి నేతల వరకు అంతా హాజరు కాబోతున్న ఈ భేటీ కేవలం సమీక్ష కాదు, రాబోయే కురుక్షేత్రానికి శంఖారావం. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు కాలేదన్నది జగన్ ప్రధాన అస్త్రం. దానికి తోడు వైసీపీ కార్యకర్తలపై నమోదవుతున్న కేసులు, నిర్బంధాలపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఆఫీసులకి పరిమితం కాకుండా నేరుగా తానే రోడ్డెక్కి నిరసనల్లో పాల్గొనాలని జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంటే మళ్ళీ జగన్ తన పాత స్టైల్ అయిన ప్రజాక్షేత్రంలోకి ఎంటర్ కాబోతున్నారన్నమాట. ఇల్లు చక్కదిద్దుకున్నాకే పండగ చేసుకోవాలి అన్నట్లుగా ముందుగా పార్టీ ప్రక్షాళనపై జగన్ ఫోకస్ పెట్టారు. పార్టీ కమిటీల నిర్మాణం, ప్లీనరీ నిర్వహణపై మే 27న క్లారిటీ రానుంది. అయితే ఇక్కడ అందరినీ ఉలిక్కిపాటుకు గురి చేస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, గోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కొందరు కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైందట. ఒక పక్క అధికార పక్షం ఆకర్షతో దూసుకుపోతుంటే దానికి కౌంటర్ గా జగన్ వేస్తున్న ఈ రివర్స్ స్కెచ్ వెనుక ఉన్న ఆ కీలక నేతలు ఎవరు అన్నది ఇప్పుడు సస్పెన్స్. మొత్తానికి 2 ఏళ్ల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ప్రత్యక్ష పోరాటానికి వైసీపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది. మరి జగన్ మార్చిన ఈ కొత్త రూట్ కమిటీ ప్రభుత్వానికి చెక్ పెడుతుందా? వైసీపీ శ్రేణుల్లో మునుపటి జోష్ను నింపుతుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.